ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో బొటిక్ స్టైల్ డీప్ నెక్ సిరీస్ అనేది కటింగ్ ఫినిషింగ్ సిరీస్ అనేసి పెట్టాను కదండి. పార్ట్స్ వైజ్ అన్నీ అప్లోడ్ చేశాను. ఇది లాస్ట్ పార్ట్ అండి. దీంట్లో ఏంటంటే ఎలాగా సైడ్ జాయింట్స్ చేసుకోవచ్చు, కట్స్ అనేవి ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. మనం ఆల్రెడీ 1.5 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం తీసుకున్నాను కదా, ఆ విధంగా అనేది మనం మార్క్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు యాజ్ ఇట్ ఈజ్ ఏంటంటే స్టిచ్ చేసేసుకోవడమే. సో ఇక్కడ టక్స్ చూడండి ఎలాగా స్టిచ్ చేస్తున్నానో. మనం 1 ఇంచ్ అనేది స్లిట్స్ కోసం మనం లీవ్ చేసాం కదా, 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ ఒకవైపు నుంచి హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కడ మనం స్టిచ్ చేసేటప్పుడు లాక్కూడదండి. లూజ్గా స్టిచ్ చేసుకుంటూ వస్తే మనకి ఫ్యాబ్రిక్ అనేది సాగకుండా నీట్గా వస్తుంది. సో వీడియోలో చూపిస్తున్నాను కదా, నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో స్లిట్స్ అనేవి అలాగే స్టిచ్ చేయండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం స్లిట్ కట్ చేసాం కదా, దానికంటే ఒక 0.25 ఇంచెస్ అనేది పైకి పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టు పాదం అనేది పైకి ఎత్తి దాని దగ్గర ఏంటంటే ఇలా లాగుతూ స్టిచ్ అనేది వేయాలి. అక్కడ స్టిచ్ వేసి మళ్ళీ ఇంకో రఫ్ లాగాలి. రఫ్ లాగిన తర్వాత మళ్ళీ సేమ్ అలాగే డౌన్కి అలాగా లూజ్గా స్టిచ్ చేయాలి. ఎక్కడ లాగకూడదు. లాగామంటే మనకి ఉగ్గుల్లాగా ముడతల్లాగా వచ్చేస్తుంది. అంతేనండి, చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు స్లిట్స్ అనేవి. స్లిట్స్ అటు ఇటు స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఎడ్జెస్ అనేవి మనం 1 ఇంచ్ లీవ్ చేసాం కదా ఖర్చుల కోసం, యాజ్ ఇట్ ఈజ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. సో ఈ సిరీస్ అనేది మీకు అర్థమయ్యే అనుకుంటున్నాను. ఒకవేళ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోస్లో నేను కాలర్ నెక్స్ అండ్ ఎలైన్ కుర్తీస్, బాటమ్స్ అన్నీ చూపిస్తాను. మీరు సపోర్ట్ చేసి నా వీడియోస్ అనేవి కొంచెం ఎక్కువ వ్యూస్ వచ్చేలా రీచ్ చేస్తే నేను అన్ని వీడియోస్ అనేది బొటిక్ స్టైల్లో చూపిస్తాను.